అధికారంలో ఉన్నోళ్లకు, పైసలు ఉన్నోళ్లకు, హోదాలలో ఉన్నోళ్లకు చుట్టమని చాలా క్లియర్గా గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి తతంగాలు చూస్తే ప్రజలకు అందరికీ అర్థమైంది. ప్రతి ఒక్కరికి మనసులో ఎవరిని ముట్టుకున్నా కానీ గింత ఘోరమా, గింత అన్యాయమా, ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది అని చెప్పని తీసుకుపోయి తల్లి పిటిషన్ ఇచ్చేందుకు పోతే సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12:45 వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినరు. అప్పటికి కూడా ఏంది అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చడానికి, అంటే ఒక కంప్లైంట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్ పోతే ఈ ప్రజాప్రభుత్వంలో దాదాపు 7 నుంచి 8 గంటలు, అది రాత్రి అయినా కానీ ఒక తెలంగాణ ఆడబిడ్డను, బతుకమ్మతో సమానమైనటువంటి ఆడబిడ్డను పోలీస్ స్టేషన్ల బాధతోని, ఇబ్బందితోటి అరిసి పట్టుకొని పోతే కూర్చోబెట్టేటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అప్పటికి కూడా అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అక్నాలెడ్జ్మెంట్ గురించి కూడా 10 రోజుల నుంచి పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతుంటే కూడా పట్టించుకోలేవారు. ఆఖరికి తెల్లారితే మోడీ వస్తాడు కనుక ప్రధానమంత్రి ముంగట సభలో పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా మీరు కనుక తీసుకోకపోతే అని అంటే అప్పుడు తీసుకున్నారు. కానీ కేసు కూడా మళ్ళీ పొద్దుటి దాకా ప్రయత్నం చేసి ఆమెతో ఎట్లనే చేసి విడ్రా చేపిస్తాడుగా ప్రయత్నం చేసి ఒక దొంగ కేసు కరీంనగర్లో పెట్టించి మళ్ళా సంజయ్ కొడుకుతోటి కరీంనగర్లో బుక్ చేపించి అట్లా కూడా బెదిరించే ప్రయత్నం చేసినా కానీ వారు వినలేదు. వినకుండా గట్టిగా కూర్చున్నారు. కానీ ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా దాన్ని ఎట్లంటే గత 1-2 డేస్ నుంచి కొంచెం ఒత్తిడికి గురవుతున్నది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము దొందే. అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అది మనం తెలంగాణ సమాజం దేశం మొత్తం చూసింది, ఎట్లెట్లా ఇగిలించుకున్నాడు, సక్కుల పెడితే ఎట్లా ఇగిలించుకుంటారు అట్లా ఇగిలించుకుంటారు అని ప్రధానమంత్రి మాట్లాడగానే ఈ ముఖ్యమంత్రి దండం పెట్టుకుంటా నువ్వు మా పార్టీలకు వస్తావు, నువ్వు ఎక్కడికో పోతావు నాయన అంటే మరి ఏం బూటుపుటాని ఉన్నదో ఏందో మనకు ఎరకలేదు. లేకపోతే ఆయనకేమన్నా ఓటుకు నోటు కేసును విసుకుతాం బిడ్డ అంటే చెప్పి ఈడ ఆ కేసును పక్కకు కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రజల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి వచ్చిన తర్వాత ఇదంతేటో పోతున్నది అని అప్పుడు మళ్ళా సిట్ అని, అసలు సిట్ వేసుడు ఎందుకో, ఇదంతే ఈ తతంగము, ఈ తమాషా మొత్తము